నమస్తే, వెల్కమ్ టు 10 Max. సుర్రుమనిపించిన మే మంత్ వెళ్ళిపోయింది. కూల్ అంటూ మాన్సూన్ మంత్ జూన్ వచ్చేసింది. ఇంకేముంది, హీరోలు జెట్ స్పీడ్ లో షూటింగ్లు చేస్తారని ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతున్నారు. అయితే టాప్ హీరోలు మాత్రం ఇంకాస్త రెస్ట్ కావాలంటున్నారు. మరి ఆ హీరోలు ఎవరో, వాళ్ళ షూటింగ్ షెడ్యూల్స్ ఏంటో తెలుసుకుందామా? SSMB 29 ప్రాజెక్ట్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ 1000 కోట్ల భారీ బడ్జెట్ మూవీ 3 షెడ్యూల్స్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంది. సమ్మర్ కారణంగా షూటింగ్ కి లాంగ్ బ్రేక్ ఇచ్చిన ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆల్రెడీ ఒకసారి ఇటలీ ట్రిప్ కి వెళ్లిన మహేష్ మరోసారి ఫారిన్ వెళ్లడంతో షూటింగ్ డిలే అవుతూ వస్తుంది. అయితే ఓ సాంగ్ కి సంబంధించిన వర్క్ పై రాజమౌళి టీం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తుంది. మహేష్ ఫారిన్ నుంచి తిరిగి వచ్చాక ఈ సాంగ్ షూట్ తోనే 4th షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది. మెగా 157 ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిరు అనిల్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఉగాదికి ప్రారంభమై హనుమాస్ జయంతి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమాని పరుగులు పెట్టిస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఫస్ట్ షెడ్యూల్లో చిరంజీవి, ఇతర కాస్ట్ కి సంబంధించిన కీ సీన్స్ ని డైరెక్ట్ చేసిన అనిల్ నెక్స్ట్ షెడ్యూల్ ని ఈ మంత్ 2nd వీక్ లో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లోనే చిరు నయన్ పై సాంగ్ ను అనిల్ షూట్ చేయబోతున్నట్లు సమాచారం. రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చుబాబు కాంబినేషన్ లో వస్తున్న పెద్ది సినిమా షూటింగ్ 30% పూర్తయింది. హనుమాస్ జయంతిన యాక్షన్ మోడ్ తో మొదలుపెట్టిన పెద్ది షూటింగ్ కి ప్రెజెంట్ బ్రేక్ పడింది. మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఈ మంత్ 2nd of 3rd వీక్ లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ కి జోడీగా జాహ్నవి కపూర్ నటిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్నారు. సినిమాని నెక్స్ట్ ఇయర్ మార్చి 27న రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ తో షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ బుచ్చుబాబు. సినిమా అనౌన్స్ అయ్యి 2 months గడుస్తున్నా ఇంకా సెట్స్ పైకి రాలేదు అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ 800 కోట్ల భారీ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసము చాలా టైం తీసుకున్న డైరెక్టర్ అట్లీ సినిమాని కుదిరితే ఈ మంత్ ఎండింగ్ లేదా జూలైలో సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. NC24 గా తెరకెక్కుతున్న నాగ చైతన్య, డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు సినిమా ఇప్పటి వరకు 10% షూటింగ్ పూర్తి చేసుకుంది. మైథలాజికల్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్యకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ట్రెజర్ హంట్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య కంప్లీట్ డిఫరెంట్ మేక్ ఓవర్ లో కనిపించబోతున్నారు. ఇందుకోసం నాగ చైతన్య వర్కౌట్ స్టార్ట్ చేయడంతో ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి కోపం వచ్చింది. ఇలాంటి కోపం కాదు, తనతో పాటు తన సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేసే హేటర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తన సినిమాల్ని అడ్డుకోలేరని ట్రోలర్స్ కి ఛాలెంజ్ విసిరారు ధనుష్. ఇందుకీ పనిగట్టుకుని ధనుష్ సినిమాలపై అంత కోపం ఉన్నదెవరికో అన్న చర్చ జరుగుతోంది. తమిళ స్టార్ హీరో ధనుష్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. సినిమాకి ఒక్కో మెట్టెక్కుతూ ఇంటర్నేషనల్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారు ధనుష్. అయితే తన సినిమాల విడుదల సమయంలో కొందరు నెగిటివిటీ స్ప్రెడ్ చేసేందుకు ట్రై చేస్తుంటారని చెన్నైలో జరిగిన కుబేరా ఆడియో లాంచ్ ఈవెంట్ లో హేటర్స్ ని ఉద్దేశిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ధనుష్. పాన్ ఇండియా మూవీగా వస్తున్న కుబేరా మూవీ తమిళ ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. తానెప్పుడు బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తానని స్పీచ్ స్టార్ట్ చేసిన ధనుష్ తనపై, తన నుంచి రాబోయే సినిమాలపై కొందరు చేస్తున్న నెగిటివిటీపై ఫైర్ అయ్యారు. నాపై, నా సినిమాలపై ఎంత నెగిటివ్ ప్రచారం చేస్తారో చేసుకోండి. నా సినిమాల విడుదలకు ముందు నెలకు 2 సార్లు ఏదో ఒక విషయంలో కుట్రలు చేసేందుకు హేటర్స్ ట్రై చేస్తుంటారని చెప్పారు. అలాంటివి ఎన్ని చేసినా తనని, తన సినిమాల్ని అడ్డుకోలేరని, తన కండగా 23 సంవత్సరాల నుంచి అభిమానులున్నారని పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు ధనుష్. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేరా మూవీ జూన్ 20న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లింది కుబేరా సినిమా ట్రైలర్. బాలీవుడ్ నటుడు జిమ్ సబ్ కీ రోల్ లో నటిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ హైలైట్
హిట్ కానుంది. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన తెలుగు సెకండ్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. మరి ధనుష్ ఇచ్చిన పవర్ఫుల్ స్పీచ్ తో ట్రోలర్స్ అండ్ హేటర్స్ తమ యాక్టివిటీస్ మానుకుంటారో లేదో వెయిట్ అండ్ సీ. అటు అభిమానులతో పాటు ఇటు ఆడియన్స్ కి రెండు క్రేజీ సినిమాలు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాయి. ఆ సినిమాలే అనుష్క ఘాటి, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాలు. చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న ఈ సినిమాల నుంచి రిలీజ్ డేట్ వచ్చేయడంతో ఎక్సైట్ అవుతున్నారు ఫ్యాన్స్. బాహుబలి సిరీస్ తర్వాత సరైన హిట్ చూడలేదు అనుష్క. భాగమతి, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలు పర్వాలేదు అనిపించినా అరుంధతి రేంజ్ సక్సెస్ దక్కలేదు. దీంతో ఎలాగైనా ఆ రేంజ్ సక్సెస్ కొట్టాలని పంతంతో ఉన్న అనుష్క డైరెక్టర్ క్రిష్ తో ఘాటీని పట్టాలెక్కించింది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 18నే రిలీజ్ కావాల్సింది. అనుకోకుండా సైలెంట్ అయిన ఈ సినిమా నుంచి వచ్చిన సాలిడ్ అప్డేట్ అనుష్క ఫ్యాన్స్ లో జోష్ నింపింది. క్రిష్ డైరెక్షన్ లో అనుష్క నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఘాటీ నుంచి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. జులై 11న సినిమా విడుదల చేస్తున్నట్లు సినిమాలో అనుష్కతో పాటు కీ రోల్ చేస్తున్న విక్రమ్ ప్రభుకి సంబంధించిన స్పెషల్ పోస్టర్ తో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మూవీ నిర్మాతలు. ఇప్పటికే రిలీజ్ అయిన ఘాటీ మూవీ గ్లిమ్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఆల్మోస్ట్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పండుగ చేసుకుంటున్నారు అనుష్క ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఎండ్ కార్డు వేస్తూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమా. అక్టోబర్ 17న దీపావళి రోజున సినిమా రిలీజ్ చేస్తున్నట్లు సినిమాలో హీరోయిన్స్ గా చేస్తున్న రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టిలతో ఫన్నీ కాన్వర్జేషన్ తో అనౌన్స్ చేశారు. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ నీరజ కోన. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో జోరుమీదున్న సిద్ధు సక్సెస్ ట్రాక్ కి బ్రేక్ వేసింది జాక్ సినిమా. తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తున్న సిద్ధుకి తెలుసు కదా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాల్ని లైన్ లో పెడుతూ స్పీడ్ చూపిస్తున్నారు. కాజ్ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న కిరణ్ దిల్రూబాతో ఫెయిల్యూర్ వచ్చినా ఎక్కడా తగ్గటం లేదు. కాజ్ సినిమాకి సీక్వెల్ చేస్తూనే మరో క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించారు కిరణ్ అబ్బవరం 2019లో వచ్చిన రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సినిమాతో మంచి సక్సెస్ చూసిన కిరణ్ సంవత్సరానికి 2-3 సినిమాలు చేస్తూ స్పీడ్ చూపిస్తున్నారు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 6 సంవత్సరాల్లో కిరణ్ 10 సినిమాలు చేశారు. కాజ్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు. దిల్ రూబాతో నిరాశపరిచిన కిరణ్ అబ్బవరం కాజ్ సినిమాకి సీక్వెల్ చేస్తూనే బేబీ ఫేమ్ డైరెక్టర్ సాయి రాజేష్ తో సినిమా అనౌన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. బేబీ, కలర్ ఫోటో హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తో క్రేజీ మూవీని ప్లాన్ చేశారు. ఈ మూవీ టైటిల్ అండ్ గ్లిమ్స్ ని రివీల్ చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. చెన్నై లవ్ స్టోరీ పేరుతో వస్తున్న ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో కిరణ్ కి జోడీగా గౌరీ ప్రియ నటిస్తోంది. బేబీ తర్వాత సాయి రాజేష్ చేస్తున్న సినిమా ఇది. కాకపోతే ఈ సినిమాకి డైరెక్టర్ సాయి రాజేష్ కేవలం స్టోరీని మాత్రమే అందిస్తున్నారు. సాయి రాజేష్, ఎస్కేఎన్ కలిసి అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్ బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన దిల్ రూబా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది. దీంతో ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు కిరణ్ అబ్బవరం. తన సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకునే ఈ యంగ్ హీరో కాజ్ సినిమాకి సీక్వెల్ గా కార్ ర్యాంప్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన చెన్నై లవ్ స్టోరీ గ్లిమ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. మరి దిల్ రూబాతో సక్సెస్ అందుకోలేకపోయిన కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో ఎటువంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. ముంబైలో ఓజీ, జార్జియాలో అఖండ 2, రాజాసాబ్ నుంచి అదిరిపోయే అప్డేట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 25న ఆడియన్స్ ముందుకు రానుంది. బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి సీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్స్ లోకి రాబోతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న రాజాసాబ్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మంగళవారం రాజాసాబ్ నుంచి బిగ్ అప్డేట్ ఉంటుందని స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ షూటింగ్ కర్ణాటకలో జరుగుతోంది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జూన్ 25న విడుదల కాబోతోంది. యంగ్ హీరో నార్నే నితిన్ నటిస్తున్న శ్రీ 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 రాజావారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమా జూన్ 6న ఆడియన్స్ ముందుకొస్తుంది. నరేష్ అగస్త్య, రుబియా ఖాతున్ హీరోయిన్లుగా నటిస్తున్న మేఘాలు చెప్పిన ప్రేమ కథ టీజర్ ఆకట్టుకుంటోంది. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ లీడ్ రోల్ లో నటించిన చౌకీదార్ సినిమా నుంచి ఫాదర్ సెంటిమెంట్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో పృథ్వీ అంబర్, ధన్య రమ్య కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.